వెల్కమ్ టు మైరా మీడియా. మంగళగిరికి చెందిన ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకులు ఏనుగ కిషోర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయ ప్రస్థానం అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఉన్నానండి. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు 1994లో అప్పటి నుంచి ఆయన పిలుపు మేరకు నేను విటిజిఎం డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్నాను. అప్పుడే సభ్యత్వం తీసుకున్నాను. అప్పుడు అన్ని మీటింగ్స్కి కొంచెం అవగాహన ఉన్నా లేకపోయినా అన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యడం, అన్ని కార్యక్రమాల్లో కూడా అటెండ్ అయ్యేవడం. అయితే ఇప్పుడు ఫోకస్ అయితే అవ్వలేదు, కెమెరా ముందుకు రాలేదు. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూనే ఉండేవాళ్ళం. అసలు కుటుంబ నేపథ్యం సార్? మా కుటుంబం ఏమైతే ఇక్కడ మా అమ్మగారు నాన్నగారు వెంకయ్య గారు అని చెప్పని శ్రీనివాస్ మహల్ థియేటర్ ఆయనదే. అలాగే ట్రాన్స్పోర్ట్ ఉంది. మాది వచ్చేసి బనీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాది. అంటే బనీన్లు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. పేరేంటండి అది? రామకృష్ణ నిట్టింగ్ కంపెనీ అని చెప్పని లోకల్ బ్రాండ్స్తో తయారు చేసేవాళ్ళు. ఇప్పటికి రన్ అవుతుందండి అది? లేదు, క్లోజ్ చేశారు. మా ఫాదర్ ఎక్స్పైర్డ్ 2000లో. తిరుపూర్ నుంచి క్లాత్ వచ్చేది, వాటిని బనీన్గా తయారు చేసి లోకల్ మార్కెట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా అటు ఇండస్ట్రియలిస్ట్గానే ఉంటూ వస్తుంది మీ కుటుంబం. మరి అప్పట్లో నాన్నగారు ఏం రాజకీయాల వైపు రావాలని అనుకోలేదు? ఏం లేదు, రాజకీయాలు అయిపోయాం లేదు. మా తాతయ్య గారు సర్వీస్ ఓరియంటెడ్ అనమాట అండి. సర్వీస్లో బాగుండేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. బస్సులు పేద విద్యార్థులకి బస్ పాసులు ప్రత్యేకంగా ఇచ్చి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీరుకొండ నుంచి కానివ్వండి, తాడికొండ, తుళ్ళూరు ఇటువైపు నుంచి మా బస్సులు వెళ్తూ ఉండేవి. అక్కడ విద్యార్థులకి పాస్ అంటే ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళది, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీ. అలాగే థియేటర్లో కూడా చివరి రోజుల షోలో ఫ్రీగా చాలామంది వెళ్తూ ఉండాలి. నేను చూస్తూ ఉండేవాడిని అంతా. అది కొంచెం బాగుండేది. మనం అంటే మరి అప్పట్లో మీకేం అనిపించలేదు అనవసరంగా ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారు ఇలా అందరికీ ఇచ్చి అని? ఆస్తి దుర్వినియోగం ఉంది. వాళ్ళు గొప్పగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ గొప్పతనంలో వాళ్ళు అట్లా చూడటంలో చాలా బాగుండేది. ఓకే, చూసుకుంటే అంటే మీరు ఎంతమంది మీ ఫాదర్కి, నాన్నగారికి? మేము ముగ్గురు అండి. ముగ్గురు. ఏం చేస్తున్నారు? మా బ్రదర్ బిజినెస్, మా సిస్టర్, మా బావగారు రైల్వేలో ఉన్నారు, రిటైర్డ్ అయినా. ఓకే, ఇక్కడే ఉంటారు మొత్తం. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 96లో అయింది. ఓకే, 96. అంటే మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి అంటే మా అన్నయ్య గారు అమ్మాయి మా దగ్గరే ఉంటుంది. ఓకే, మా మెడిసిన్. అబ్బాయి ఏమో 9th క్లాస్ ఎన్ఎస్ఎం విజయవాడలో. ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఓకే, మీ రాజకీయాల విషయానికి వస్తే 94 అంటే దాదాపు 25 ఏళ్ళు అయింది మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి. ఎలా అనిపిస్తుంది 25 ఏళ్ళ జర్నీ మీకు? ఎలా అంటే టీడీపీ పట్ల రోజు రోజుకి అభిమానం పెరుగుతూ ఉంది. అలాగే రోజు రోజుకి నా వల్ల ఎంతమంది అయితే అభిమానులు తయారు చేయాలో అంతమందిని తయారు చేశాను. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి మాదల రాజేంద్ర గారు ఎంపీగా పోటీ చేశారు. అప్పుడే పీఆర్పీ పెట్టారు 2009లో. అప్పుడు ఎంతమంది పీఆర్పీకి రమ్మని చెప్పినా కానీ నేను వెళ్ళలేదు. అప్పుడు టీడీపీ కోసం, రాజేంద్ర కోసం బాగా కష్టపడి తిరిగాము. దురదృష్టవశాత్తు అది కోల్పోవడం జరిగింది. అప్పుడు ఇంకా ఆయన యాక్టివ్గా ఉన్నది ఇంకా బాగుండేది మాకు. 94 అంటే అప్పటికే రామారావు గారు పార్టీలో క్రియాశీలక పాత్రలో ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారి చేతిలోకి రావడం ఎలా అనిపించింది? అంటే ఆ సమయంలో మీకు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ మీకు నిజంగా అక్కడ ఏం జరిగింది అనిపించింది? యాక్చువల్గా రామారావు గారు మా కుటుంబానికి బాగా దగ్గర. ఎందుకంటే మా నాన్నగారిది ఔరుపూడి, నిమ్మగూరు ఔరుపూడి పక్కన ఉంటాయి. రామారావు గారి పెద్ద కొడుకు రామకృష్ణ గారు మా నాన్నగారి క్లాస్మేట్స్. అలాగే వాళ్ళ కూతుర్లు ఎవరు, మా మేనత్తలకి, వీళ్ళందరికీ ఒకటే నిమ్మకూరులోనే కలిసి పక్కనే ఊరు. కొంచెం బాధగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబరే కొంచెం ఇదైనప్పుడు చనిపోయిన దానికి వెళ్ళండి. ఇక రాజకీయాలంటే రాజకీయంగా మరి అవన్నీ తెలిసిందే కదా. అంతా అంటే చంద్రబాబు గారితో దాదాపు మీరు మీ జర్నీ స్టార్ట్ అయ్యాక 25 ఏళ్ళు జర్నీ చేశారు. ఈ జర్నీలో మీకు ఆయన నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి? చంద్రబాబు గారు క్రమశిక్షణ అండి. ఆయన నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం. 68 ఏళ్ళ వయసులో కూడా ఆయన 18 గంటలు కష్టపడుతున్నా అంటే ఈరోజు మేము సిగ్గుపడుతూనే ఉంటాం ఆయన చూసి. క్రమశిక్షణ బాగా నేర్చుకున్నాం ఆయన చూసి. ప్రతి పని మనం చేసే వృత్తిలో ఎంత నిబద్ధత ఉండాలని ఆయన చూసి నేర్చుకున్నాం. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఒకేలాగా ఉన్నారు ఆయన? ఇంకా షార్ప్ అయి ఉన్నాడు ఆయన. అందుకే సిగ్గుపడేది. ఆయన అంత చేయలేకపోతాం. రోజు రోజుకి మనమేమో వృద్ధులం అయిపోతున్నట్టుంది, ఆయన యువకుడు అవుతున్నట్టున్నాడు. అందుకనే ఆయన ఉంటే బాగుంటుంది అనేది ఆయన మళ్ళా రావాలని కోరుకునేది. అందుకనే మేము. అంటే ఏం తేడా గ్రహించారు అప్పటికి ఇప్పటికి చంద్రబాబు గారిలో మీరు?
ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కానీ లబ్ధిదారులు ఏది ఇప్పుడు మనం ఏమన్నా సేవా కార్యక్రమంలో భాగంగా ఏదైనా సాయం చేద్దాం అనుకుంటే మనం సాయం చేయడానికి కూడా ఎవరు కనిపించట్లా. ఏదైనా టెక్నికల్గా ఏదైనా వాళ్ళకి ఆధార్ కార్డు సరిగ్గా లేకో ఏది లేకో అట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వగలటమే కానీ ఇవాళ గ్యాస్ కానివ్వండి, కుట్టు మిషన్లు కానివ్వండి, ఏదైనా సరే లబ్ధిదారుడు లేని ఇల్లు లేదు. మరి ఆయన మరి అదే కదా మనం చూసేది ఆయన్ని డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం కార్యకర్త అనుకున్న వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. పొరపాటు అండి, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే అందరూ ప్రతి ఇంటికి అందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి, అందరికీ రేషన్ కార్డులు ఉంటాయి. అందరూ రేషన్ కార్డులు ఆధార్ కార్డులో ఈ పార్టీ అని చెప్పి ఉండదు కదా. అది ఎలా చెప్తాం మనం? అంటే పింఛన్ల విషయానికి వస్తే ప్రధానంగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వైసీపీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు, వాళ్ళలో కొంతమందికి ఉన్నా సరే తీసేసి వాళ్ళ వర్గంలో ఉన్న అంటే తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఇదంతా అపోహలండి, బురజాలట అంతే. చూపించమని చెప్పండి, ఎవరున్నారు? ఎవరు లేరు అలాగా. ఎవరన్నా అదే టెక్నికల్గా ఏమైనా ఆగితే అది కూడా వైసీపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కాదు, టీడీపీలోనే ఉన్నారు చాలామంది. వాళ్ళకు కూడా మేము టెంపరీగా ఇద్దాం అనుకుంటున్నాం. మేము ఏది ఒక 3-4 నెలల్లో పర్మనెంట్గా వచ్చేస్తాయి కదా. ఈలోపు చేదోడు వాదోడుగా మేము వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. మరి మేము అట్లా అనుకోం కదా. అయ్యో వస్తాయి కాకపోతే టెక్నికల్గా ఆగి ఉన్నాయి అన్నమాట కొన్ని. అది ఒక 2% అలా ఉంటుంది, 2% ఉండదు, 1% ఉండదు అనుకున్నాను నేను. ఓకే, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు చేసిన పార్టీలో క్రియాశీలక పాత్ర ఏది? అన్ని విషయాల్లో వనరులు కానివ్వండి, వ్యక్తులు ఇది కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అన్నిట్లోనూ నేనుగా చేయాలనుకున్నది ఏదిగా మనంగా చేయాలనుకునేవి చేసాం. పార్టీ మంది, కుటుంబం మంది, అన్నీ నేనే చేసి ఉన్నాను. అంటే ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర అంటే దాదాపు రాజకీయాల్లోకి వచ్చారంటే ఒక స్టేజ్కి ఎదగాలన్న ఆశతోనే చాలామంది వస్తుంటారు. మరి ఈ 25 ఏళ్ళలో కూడా మీరు ఏ పదవి ఆశించకుండా ఈ 25 ఏళ్ళు ఒకే పార్టీతో కొనసాగడం ఎలా అనిపించింది మీకు అసలు? ఇప్పుడు ఎవరికన్నా మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాం, అది పదవి ఉంటేనే చేయాలనే లేదు. మన దగ్గర నిజాయితీ ఉండి మన దగ్గర ఇది ఉంటే మనం ఎవరికైనా చేయొచ్చు. పదవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక పదవులు వచ్చినాయి నా దగ్గరికి. రీసెంట్గా మార్కెటింగ్ అటు చైర్మన్ తీసుకోమన్నారు. అంత అవసరం ఉంది. మనం సర్వీస్ చేస్తున్నాము, ఏ పనైనా చేయించుకోగలుగుతున్నాం మంచిగా. ఓకే, అంటే ఇన్నేళ్ళు ఈ మధ్య వచ్చిందా మీకు ఆఫర్? నాకు ఫస్ట్ కూడా వచ్చింది. నాకు అప్పుడు డాక్టర్ గారు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నప్పుడు 1996లో మా వార్డు కౌన్సిలర్గా ఏమన్నారు. అప్పుడు ఆయన స్వయంగా చెప్పారు. ఓకే, పార్టీ తరఫున కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అధిష్టానం నుంచి ఈ గౌరవ మర్యాదలు అనేవి ఎంతవరకు ఉంటాయి? పక్కా గుర్తింపు ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అయితే పార్షియల్గా పేద ప్రజలు ముఖ్యం. వాళ్ళ తర్వాత పార్టీ కార్యకర్తలు, పార్టీ పదవులు అనుభవించేవాళ్ళు ఏదైనా సరే. అంటే రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ పనితీరు అన్ని వర్గాల ప్రజలకి అందాల్సినవన్నీ కరెక్ట్గా సమయానికి అందుతున్నాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అందుతున్నాయండి. ఇప్పుడు యువనేస్తం కానివ్వండి, 2000 రూపాయలు, పెన్షన్లు కానివ్వండి, డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు ఇవి కానివ్వండి, ఇవి ఈ పథకాలు ఇవి. అలాగే ప్రాజెక్టులు, పోలవరం, పట్టసీమ, వెలుగొండ, ఇలాంటివన్నీ ఇవేంటి ప్రాజెక్టులు, అవి కూడా బాగా స్పీడ్లో అవుతున్నాయి. అవి మనం చూస్తాం. రాజధాని చూడండి, రాజధాని చూసినా కానీ అసలు ఒకటని కాదు, పథకాల భాగంతోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, చాలా సాటిస్ఫైడ్. అంటే పార్టీ విషయానికి వస్తే పేపర్ మీద చూపించే అభివృద్ధి ఒకలా ఉంటుంది, నేరుగా చూపించేసరికి ఒకలా ఉంటుంది. అసలు తేడా ఏంటి? మేము పదవుల్లో ఉండి చెప్పట్లేదు కదా, అది మేము పదవి లేకుండా క్రియాశీలక కార్యకర్తగా క్షేత్రస్థాయిలో గమనించి మేము చూసేది. అది అందరికి అందుతున్నాయి. ఏమైనా ఉంటే మా దగ్గరికే వస్తారు. ఈ పెన్షన్ అందలేదండి, ఈ చంద్రన బీమాలో మాకు ఇది రాలేదండి, ఎవరికన్నా ఇప్పుడు చనిపోయారు వాళ్ళకి 2 లక్షల రూపాయల బీమా ఉంది, వాళ్ళు నమోదు చేసుకోకపోతే తప్పితే అందరికి వస్తున్నాయి అవి. అంటే పార్టీలో అవినీతి అనేది ఎక్కడా లేదంటారా? అవినీతి ఉండడానికి అవకాశం ఏముంటుంది? అంటే ఈ పథకాల్లో కానీ లేదంటే అటు పోలవరం పట్టసీమల్లో ఎంత పారదర్శకంగా జరుగుతుంది కదండి. అంతా అప్పుడు రేషన్లు ఇవన్నీ అంతా ఆన్లైన్, అంతా సిస్టమ్ ప్రకారం వెళ్ళేటప్పుడు అవినీతికి అవకాశం ఉంది.
ఇంకా ప్రతిపక్షాలకు కావాలి కదా, ఏదో ఒకటి కావాలి కాబట్టి. అంటే కేంద్రం విషయానికి వచ్చేసరికి రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడు అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు మనం ఇస్తారని చెప్పి ఓపిక పట్టారు, ఆయన బతిలాడారు, ఆయనకి ఏం చేయాలో అది చేశారు. మొదటి రోజు తగద పెట్టుకుంటే అసలు చెడగొట్టాడని చెప్పి వీళ్ళే ఇంకెక్కువ బురద చల్లుతారు కదా. ఆయన ఓపిక ఉన్నంత వరకు బతిలాడుతూనే వచ్చారు. ఇప్పుడు గదిలో పెట్టిన పిల్లలు ఎప్పుడైంది కాన్బట్ పొజిషన్లో, ఇంక ఈయన చెయ్యడు, కావాలని కక్ష సాధింపు చర్య జరుగుతుంది అని డిసైడ్ అయిన తర్వాత కదా బయటకు వచ్చింది. అంటే ఈ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం హోదా కుదరదు ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు అదే చట్టసభలో శాసనసభల్లో చంద్రబాబు గారు మోదీ గారికి ధన్యవాదాలు సభ అని చెప్పి పెట్టడం ఇలాంటివి జరిగినాయి కదా. మరి దాని గురించి అదేనండి. ఇప్పుడు ఇంటర్నల్గా జరిగేది ఏంటంటే అప్పుడు ఏంటంటే ముందు దీనికి ఒప్పుకోండి, మీకు ఎమ్మటే అది ఇస్తామని చెప్పని నమ్మబలిగారని చెప్పని మాకు అంతర్లీనంగా పార్టీ వాళ్ళు పెద్దలు చెప్పేది అది. సరే దేనికో దానికి ముందు ఒప్పుకుంటే తాత్కాలికంగానే మనం బయటపడతామని చెప్పేసి అని ఒప్పుకున్నారు. దానికి కూడా ఇంకా మన భాషలో చెప్పాలంటే తొండి చేసి పక్కన. ఓకే. అంటే అదే సమయంలో ప్రతిపక్షాలు అటు వైజాగ్ బీచ్లో అప్పట్లో బాగా ఈ ధర్నాలని రాస్తారోకలని చేయడం ఈ ప్రత్యేక హోదా మీద చంద్రబాబు గారు ప్యాకేజ్ అనడం, మీరు హోదా అన్న వాళ్ళందరినీ అరెస్టులు చేయించడం జరిగినాయి అప్పట్లో. దాని గురించి ఏమంటారు? మరి హోదా అని చెప్పి వాళ్ళు హోదా కోసం ఏం పోరాటం చేయాల, విధ్వంసం చేయడానికి రోడ్ల మీదకి వచ్చారు. అట్లాంటి వాళ్ళని ఒక ఊర్లో ఒక బలం ఉంది కదా అని చెప్పి నాడు ఇది చూపిస్తుంటే ప్రతీకారంగా అదే చేయవసరం లేదు, వాడిని కంట్రోల్ చేయాలి కదా. ఆ కంట్రోల్ చేసే క్రమంలో అరెస్టులు చేయాలి. చట్టం తన పని అది చూసుకుంటూ ఉంటుంది కదా. అంటే ఇది ప్రత్యేకంగా ఈ అరెస్టులు అనేవి ప్రత్యేక హోదా ఉద్యమంలో జరిగాయి. వాళ్ళు ఏ పనులైనా చేయని ఆ టైంలో హోదా ఉద్యమం ముసుగులో వాళ్ళ అరాచకాలు సృష్టిస్తానికి చేసిన పనులండి అవి. ఉద్యమం సృష్టించడానికి అరాచకాలు చేయడం దానికి శాంతియుతంగా అంటే కార్యకర్తల మీద అంటే వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తున్నారు కాబట్టి కేసులు పెట్టారు అనుకోవచ్చు. నాయకుల స్థాయి అంటే రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కూడా ఆ సమయంలో ఈ ధర్నాల్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళేగా రెచ్చగొట్టింది, వాళ్ళేగా, వాళ్ళనే చేయాలి కదా, మూలం వాళ్ళే కదా. ఓకే. కార్యకర్తలు లేదు పాపం, వాళ్ళు చెప్తే చేయటమే కదా. ఓకే. మిగిలిన విషయానికి వస్తే మీరు ఈ 25 ఏళ్లలో పార్టీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? అధిష్టానం అంటే నాయకులు చంద్రబాబు గారి సంగతి పక్కన పెడితే పార్టీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? పార్టీ నుంచి ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని ఇందా చెప్పాను కదా. ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిస్టమ్, అదే సిస్టమ్ నా వ్యాపార పరంగా కానీ నా జీవనశైలిలో కానీ దాని ప్రకారం వెళ్తూ ఉంటాను. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ప్రకారం చూసుకోండి. ఎక్కడైనా సరే ఒక పదవి మార్చాలన్నా ఒక ఏది చేయాలన్నా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఎలా పడితే అలా నిర్ణయాలు చేయటం పార్టీలో ఉండదు. అలాగే దాన్ని పుణికిపుచ్చుకొని మా వ్యాపారం కానివ్వండి, మా ఇది కానివ్వండి, మీ వ్యాపారాలకు పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుందా? మరి పార్టీ నుంచి సపోర్ట్ మాది వైట్ బిజినెస్ అండి, మా చిట్ ఫండ్ బిజినెస్ నాది. 80 crores టర్న్-ఓవర్లో ఉన్నాం మేము, అంతా వైటే. మనం నమ్మకంగా ఉంటే వాళ్ళు మన దగ్గర సబ్స్క్రైబర్స్గా ఉంటారు, మనం నమ్మకంగా లేకపోతే వాళ్ళు ఉండరు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నమ్మకంగా చేస్తుంది కాబట్టి జనం అంతా సపోర్టివ్గా ఉన్నారు. అంటే మీరు రాజకీయాల్లోకి రాకముందే చిట్ ఫండ్ కంపెనీ మొదలు పెట్టారా, వచ్చిన తర్వాతేనా? నేను సైమల్టేనియస్గా ఉన్నానండి. నేను డిగ్రీ చదువుతానే రాజకీయంలో ఉన్నాను, డిగ్రీ చదువుతానే వ్యాపారం చేసాము, సైమల్టేనియస్గా అన్ని పాత్రల్లో. ఓకే. అంటే అప్పట్లో థియేటర్ అన్నారు, లేదా ఇతర సోషల్ ఈ బనీలు తయారు చేసే కంపెనీ అన్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ దీంట్లోకి రావాలని ఎందుకు అనిపించింది చిట్ ఫండ్స్లోకి? అదొక బిజినెస్ కదండి చిట్ ఫండ్ అంటే. 2000లో ఆపేసాం ఇది. ఆ 2000 ఆపేసిన దగ్గర నుంచి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ మంగళగిరిలో ఎక్కడ లేవు అసలు. అంటే మేము వేసేవాళ్ళం మార్గదర్శిలో అప్పుడు మా దీంట్లో. ఇది బాగుంది, నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే అనేకమైన పత్రాలు పెట్టాలి, అనేకమైన ఇది చేయాలి. ఇది లోకల్గా చిట్ ఫండ్ అంటే వైట్, మనం చూసుకొని వ్యక్తిని బట్టి ఇవ్వచ్చు. అందుకని దాని మీద కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఇమ్మీడియట్గా సత్వర న్యాయం వాళ్ళకి అందుతుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, బాగా కట్టగలుగుతారు, వాళ్ళకి షూరిటీస్ ఉండవు. అట్లాంటి వాళ్ళకి హెల్పింగ్ కోసం ఉంటుందని దాన్ని పెట్టాము. అది ఇంత వడ్డీ ఎంత అన్నట్టు ఇప్పుడు ఇదైపోయింది. ఓకే. ఏనుగు కిషోర్ రాజకీయ నాయకుడు కాకుండా ఉంటే ఏమయ్యేవారు? అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, అది కాక సర్వీస్లో ఉండండి. సర్వీస్ కంపల్సరీ. కాకపోతే అంతకుముందు గుట్టు చప్పుడు కాకుండా చేసేవాళ్ళం, గుప్తదానాల టైపు. ఇప్పుడు కొంచెం పార్టీ కోసం కానీ ఫోకస్ ఏదైనా కొంచెం పార్టీని కూడా ముందు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు కొంచెం పబ్లిసిటీ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో వస్తే గతంలో 2014లో గన్ని చిరంజీవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయనతో అసలు మీకు సాన్నిహిత్యం ఎలా ఉండేది?
చిరంజీవి గారు నేను 6 ఏళ్ల వయసు నుంచి ఫ్రెండ్స్ అండి, క్లాస్మేట్స్. అంటే ఇక్కడ స్కూల్లో స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ 6 years నుంచి, అట్ ది ఏజ్ ఆఫ్ 6 years ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్మేట్స్. తర్వాత అట్లాగే మా ప్రస్థానం అలాగే బిజినెస్లో కలిసి చేసుకుంటాం, ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటా అంతా వచ్చాము. అదృష్టవశాత్తు సీట్ వచ్చింది, దురదృష్టవశాత్తు 12 ఓట్లతో ఓడిపోయింది. అది ఇవాళగా గెలిచినట్టే ఉన్నట్టు మంత్రి అయ్యి ఉండేవాడు. ఇంకా మేము బాగా ప్రజలకి ఇక్కడికి బాగా, అంటే ఆ టైంలో లెక్కింపు జరిగిన సమయంలో మీరు పక్కన ఉన్నారా? నేను పక్కన లేనండి. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అంతా పబ్లిక్ అంతా ఉన్నారు, వాళ్ళతో పాటు కూర్చోన్నాను. అంటే ఈ 2014 తర్వాత 4 ఏళ్ల 10 నెలల కాలంలో బీసీలకి తెలుగుదేశం ఏం చేసింది? బీసీలో ఇప్పుడు చేనేత ఇవి కానివ్వండి, అలాగే మన యాదవ్ సోదరులకు కానివ్వండి, ఒకటి కాదండి, అన్నీ చాలా ఉన్నాయి. మేము ప్రత్యేకం చేయాలంటే 1012, 1019 పథకాలు ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే ఇప్పుడు మన సమయం సరిపోదు. అంటే ఈ 1019 పథకాలు బీసీలకి సంబంధించిన ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి అర్హుడికి అందిందా? అందరికి అందిందండి, అందరికీ అందింది. అంటే ఖచ్చితంగా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఖచ్చితంగా నొక్కి వక్కాణించగలం, అది ఆధారాలతో సహా మేము చూపించగలుగుతాం. అంటే ఇప్పటికీ బయటకు వెళ్తే బీసీల్లో కొన్ని సామాజిక వర్గాల్లో మాకు అందాల్సిన ఇంకా రాలేదు, ఐ మీన్ ఈ స్త్రీ బళ్ళ విషయానికి వచ్చిన మాకు రాలేదు వాళ్ళకి వచ్చాయి అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఏం లేదండి, మొన్నే రీసెంట్గా టూ months బ్యాక్ మొత్తం ఇప్పుడు రజకులు ఉన్నారు వాళ్ళకి వాషింగ్ మిషన్లో, దర్జీలు ఉన్నారు వాళ్ళకి కుట్టు మిషన్లో, అట్లాగే ఎవరికి ఏ కుల వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు అందరికీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అన్నీ ఇచ్చేసారు. అది మన మార్కెటింగ్ యాడ్లోనే చేశారు, వాటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా. అది ఇంకెవరన్నా ఇప్పుడు రాజధానిలో కానీ 95% భూములు ఇచ్చి, 98% భూములు ఇచ్చి 2% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభావితం చేసినవి మాత్రమే పూలింగ్కి ఇవ్వలేదు. వాళ్ళు బురద జల్లినట్టు ఈ జల్లితే ఎలాగది ఆధారం లేని ఇవైతే. అంటే వాళ్ళు మీరు అన్నారు 98% రైతులు భూములు ఇచ్చారు అని చెప్పి, మరి వారి అందరికీ న్యాయం జరిగిందంటారు ఇప్పటివరకు? మామూలు అవి మనం చెప్పుకునే కంటే చూస్తే కళ్ళతో చూస్తే బాగుంటుంది. ఒక్క విషయం, రోడ్డు విస్తరణలో, ఆ లోకల్లో ఉన్న విస్తరణలో, ఎందుకంటే ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్, పొటెన్షియాలిటీ పెరిగింది మనకి. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. అద్దెలు పెరిగినాయి. అద్దెలు పెరిగినంటే అక్కడ ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఆర్థిక వనరులు పెరిగినట్టే కదా. గవర్నమెంట్ నుంచి వచ్చే కౌలు రద్దీకి కానివ్వండి, రైతుకి కానివ్వండి 2500 రూపాయలు నెలకు వస్తున్నాయి. అవి కాకుండా అలాగే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఉన్న పొలం విలువ ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు అండి. ఇక్కడ 10 సెంట్లు అమ్ముకొని 10 ఎకరాలు వేరే చాటు కొనుక్కున్నారు. రైతుగానే ఉన్నాడు, ఎక్కడ పోలేదు. రైతు వ్యాపారవేత్తగా కూడా మారాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి దాదాపు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పి తెలుగుదేశం వారు చెప్తున్నారు. అంటే ఆ 33,000 ఎకరాలు కూడా పంట పండకుండా బీడు భూములు గానో, లేదంటే అక్కడ ఏ బిల్డింగ్లో వస్తుంటాయి, తర్వాత ఫ్యూచర్లో ఐటీఏలోనో అయితే ఏ కంపెనీలు వస్తుంటాయి. మరి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న ప్రదేశాన్ని వదిలేసి రైతులు పంట పండించుకునే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎక్కడో ఊరి చివరికి ఎందుకు వెళ్తారండి? ఇక్కడ మొత్తం ఇప్పుడు విజయవాడ, గుంటూరు, స్టేట్ మొత్తానికి మధ్యలో ఉంది. ఏ పనికి కావాలన్నా విజయనగరం, ఇచ్చాపురం నుంచి రావాలన్నా, ఇటేపు నుంచి తాడ దగ్గర నుంచి రావాలన్నా ఒకటే సమయం పట్టిద్ది. అతి తొందరగా 6 గంటల లోపు చేరుకోగలుగుతారు. ఇక్కడ పెడతారు. ప్లస్ అలాగే వాటర్, ఇప్పుడు ఇక్కడ మనం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలంటే ఇక్కడంతా సౌకర్యాలు ఉండాలి కదా. ఇక్కడ తొందరగా ఇదైద్ది, కానీ అక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగం ఏముంది? అది కాకుండా 36,000 ఎకరాలు ఇచ్చారు. ఒక 6,000 నుంచి 10,000 దాకా మీరు చెప్పినట్టు 2 పంటలు ఉంటాయి. మిగతా మొత్తం 5,000 రూపాయలు కావాలి. పంటలు పండేవి కాదు. ఎటైపు వరద ముంపులకు ఉన్నాయి, మన కొండవీటి బాగా వరద ముంపుకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 25,000 ఎకరం వరకు అసలు అక్కడ ఏం పండేవి కాదు. అవి మాకు బాగా తెలుసు. అది మేము ఇక్కడ ఉండడం, ప్లస్ దాంతోపాటు మేము ఇచ్చాం, మా కుటుంబం 200 ఎకరాల వరకు ఇచ్చాం. స్వయంగా 22 ఎకరాలు మేము ఇచ్చాం. మా కుటుంబంతో పోల్చుకుంటే 200 ఎకరాలు ఇచ్చి ఉంటాం. అంటే సెంటర్గా ఉందని చెప్పి ఎంచుకునే దానికన్నా మనకి సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ప్రభుత్వ భూములు ఉండగా ఇవే తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడు అక్కడ డెవలప్ చేసుకున్న అంతే ఖర్చు అవుతుంది కదా. మీరు ఎక్కడికో సులభంగా ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేసుకుని అక్కడి నుంచి ఎంప్లాయీస్ని అక్కడ తీసుకెళ్ళి ఎంత వ్యయ ప్రయాసాలు ఎక్కువ అయిపోతాయి కదా. సేమ్ ఇక్కడ అదే అవుతుంది. మరి ఇప్పుడు ఆ రైతులకు వేరే చోట ఎక్కడైనా భూములు ఇచ్చే అవకాశం ఉందంటారా మరి పంట పండించుకోవడానికి? వాళ్ళకి ఇచ్చారు కదండి డెవలప్మెంట్లో, అంటే 60-40 ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే వరకు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు. ఇది భూములు లాక్కోలేదు వాళ్ళు, భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు.
వాళ్ళు గవర్నమెంట్ లాక్కోవాలా, ఓకే. మా భూములు తీసుకొని ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా ఎకరం 10 లక్షలు ఉన్న ఇది 1250 గజాలు 2.5 కోట్లు అయింది. ఈ విషయాన్ని వదిలేస్తే మీ విషయానికి వస్తే రాజకీయంగా మీకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారు ఇప్పటివరకు? నాకు ప్రత్యర్థులు ఎవరు లేరండి, రాజకీయంలో ప్రత్యర్థులు ఎవరు లేరు, అందరితో బాగుంటాం. పార్టీ పరంగా చిన్న చిన్న ఎవరికైనా ఇది ఉన్నా కానీ అవి కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం. మన కుటుంబం మనం బాగుండాలి, మనం వీక్గా ఉండకూడదు, మనం ఎలా ఉన్నా కానీ మన కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ మనం సాయం చేయాలి అని చెప్పుకుంటాం. ఏముండదు అది. అంటే మీరు రాజకీయ నాయకుడి కన్నా ముందు రౌడీ అని అంటూ ఉంటారు, అందులో నిజాంత ఉందంటారు? రౌడీ అనేది ఉంటుందండి, మామూలుగా కొంచెం మనం గట్టిగా మాట్లాడితే రౌడీ అంటారు అంతే. ఇప్పుడు మాది చిట్ ఫండ్, డబ్బులు తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, డబ్బులు బాగా ఇమీడియట్గా ఇస్తాను పేరు, మంచి పేరు నాకు. ఇమీడియట్గా ఇవ్వాలంటే కొంచెం గట్టిగా అడగడం కూడా ఉంటుంది కదా, అంటారు అమ్మ వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా కట్ట అంటారు. దానికి రౌడీ అని పేరు పెడితే మనం చేయగలిగింది. మరి రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది, రౌడీ ఉండేది అంటారు. అవన్నీ అబద్ధం అండి. అంటే ఏంటంటే అప్పుడు కొంచెం యాజ్ పార్టీ పరంగా ఇవి ఉంటాయి కదా, వాటిలో రౌడీ షీట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కోర్టుకి వేసాము ముందు, కోర్టు ఇమీడియట్గా డైరెక్షన్ ఇచ్చింది. పోలీసు వారు కూడా అప్పుడు అదేం లేదని చెప్పని తర్వాత తీసేసేసారు. అది పేపర్ మీదకి ఎక్కింది కానీ దీనిలోకి రాలేదు, తీసేశారు అది. అంటే ఒకప్పుడు మంగళగిరి ఈ బెజవాడకు సంబంధించిన బెజవాడ కానీ గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ రౌడీయిజం ఎక్కువగా జరుగుతూ ఉండేది అంటూ ఉంటారు. దానికి తోడు మంగళగిరిలో ఎక్కువగా రౌడీయిజం ఉండేది అంటారు. మంగళగిరి ఆ పేరు లేదండి, మంగళగిరి రౌడీయిజం పేరు. మంగళగిరి ఇప్పుడు చేనేత వర్గం ఉండేది, తర్వాత ఇమీడియట్గా చేనేత వర్గం మొత్తం స్వర్ణకారులు అయ్యారు. ఇప్పుడు ఇన్కమ్ అదే ఆర్థికంగా బలపడాలని దీంట్లోనే ఉండేవాడు ఉంటున్నారు కూడా. అసలు లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే? అప్పుడు ఇప్పుడు మాకు దగ్గరే కూతవేటలోనే గుంటూరు కాబట్టి ఇక్కడ ఏమన్నా మిస్యూజ్ జరిగినా కానీ ఇమీడియట్గా డిఎస్పీ గారు, ఎస్పీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇమీడియట్గా చీమ చిట్టుకుమన్నా కానీ ఇక్కడ యాక్షన్ ఉంటుంది మనకి. బాగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ అనుకున్న దానికంటే 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. డీజీపీ గారి ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ దగ్గర ఉండే సీఎం గారి రెసిడెన్స్ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, అంత భద్రత ఉంది. అందుకే పొరుగు రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి విడిపోయినప్పుడు 5 ఏళ్ళు అంటే దాన్ని కాదు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ ఉమ్మడి రాజధానిని వదిలేసి ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ రాజధానిని నిర్మించడం అనేది చేతికి మించిన భారం కదా. మరి చేతికి మన ఇల్లు మనం కట్టుకొని వెళ్ళాలి కదా. మనం మామూలుగా డైరెక్ట్గా రేపు గృహప్రవేశం అంటే రేపు కట్టుకోగా ఇల్లు 10 సంవత్సరాలు ఉందని చెప్పాను. 10 సంవత్సరాలు టైం ఇచ్చి 10 సంవత్సరాల లోపు అన్నారు, ముందుగానే కట్టుకుంటున్నారు. మనదంటూ మనకు ఉండాలి కదా. పరాయి పంచన ఎన్ని రోజులని ఉండగలుగుతాం మనం. పైపెచ్చు కేసీఆర్ సంగతులు మీకు తెలియదు ఏం కాదు. కేసీఆర్ గారు అంటే నోటికి ఓటు కేసులోనే చంద్రబాబు గారు దానికి ముందే వచ్చేసారు కదా, దానికి ముందే బిగిన్ అయింది ఇక్కడ, దానికి ముందే బిగిన్ అయింది. కావాలంటే గమనించుకోండి. అది నోటికి నోటు దీనివల్ల కాదు, నోటుకి ఓటుకి నోటు అనేది అందులో ఆయనదే ఎక్కువ పొరపాటు ఉంది మన చంద్రబాబు నాయుడు గారి కంటే. అంటే ఏ విధంగా అంటారు? మరి ఆయన ప్లాన్డ్గా కావాలని ఇచ్చేసిందే కానీ వాళ్ళకున్న సంబంధాలు చంద్రబాబు నాయుడు గారికి రుద్దటమే కానీ అసలు అందులో ఆయన ప్రమేయం ఉంది. ఇవాళ ఫామ్ 7 కూడా అదే కదా. ఏంటి అసలు ఈ ఇష్యూ ఏంటి? అది ఫామ్ 7 ఫామ్ 7కి వెళ్ళాలంటే చాలా ఉంది. అంటే 2 చోట్ల ఓట్లు నమోదు చేయించుకోవటం, అట్లా మనం అదే ఒక ఓటర్ది అనేక సార్లు నమోదు చేయించుకోవటం, ఉన్న ఓట్లు తీసేయటం అనే దాని మీద సబ్జెక్టు. తెలుగుదేశం ఓట్లు తీసేస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అవును, తెలుగుదేశం సంగతి వస్తే వైసీపీ తీసేస్తుంది ఫామ్ 7 దగ్గర అంటున్నారు. అసలు ఏది నిజం ఈ రెండిట్లో? ఇప్పుడు జగన్ అంటే రాజకీయంగా ప్రజల్ని ఈ 2 పార్టీలు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి బాగా. ఏం లేదు, ఇందులో కన్ఫ్యూజన్ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కేసీఆర్ గారు కలిసే చేస్తుంది ఇదంతా, లేదా వాళ్ళిద్దరు కలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్న అన్నదమ్ములు మనం తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, బయటోడి ఇంటర్ఫిరెన్స్ ఎందుకు ఉంటుంది? మీరు చేతులు కలిపితే ఉంటుంది అంతే. అంతా పక్కగా వాళ్ళు చేసి ఏదో ఓట్లు తీసేసి తెలుగుదేశాన్ని ఏదో ఇబ్బంది పడదామని చెప్పనే ప్రక్రియలో భాగమైంది అంతే. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఏం చెప్తారు మీరు? రాజకీయ పరిణామాలు అంటే మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలండి. అది ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాలు అవనండి రాబోయే తరాలకే విద్య, వైద్యం, ఉపాధి మెయిన్ సామాన్యుడికి కావాల్సినవి.
సామాన్యుడి దగ్గర నుంచి ఎవరికైనా సరే విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాల్లో చాలా అద్భుతంగా ఇప్పుడు కియా మోటార్స్ దగ్గర నుంచి రీసెంట్గా ఇక్కడ తీసుకున్నా కానీ ఎస్ఆర్ఎం, విట్టు, ఇవన్నీ యూనివర్సిటీలన్నీ మనకున్న అది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆయన అంటే నమ్మకం ఉందని వస్తారనేది నా నమ్మకం. అది వీటిని బేస్ చేసుకొని ఇంకా మునుముందు ఎలా ఉంటుంది దాన్ని ఆలోచించి ఇది చేసుకోవాలి, బాగుంటుంది మునుముందు. అంటే మీరు చూశారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చూశారు, ప్రతిపక్షంలోనూ ఉన్నప్పుడు చూశారు. ఆ రెండు సమయాల్లో ఎలా ఉండేది అసలు పార్టీ బ్యాలెన్స్డ్గా ఎలా చేయగలిగారు? అదేనండి, సిస్టమ్ ఎప్పుడు తప్పల ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా కానీ సిస్టమ్ అనేది ఎక్కడ తప్పల. ఆ రోజు ఏదో ఆయన నర్వస్ అయిపోయి అంత ఆ రోజు ఎవరన్నా పార్టీ క్రమశిక్షణలో ఏమన్నా హద్దులు దాటినా ఊరుకోవటం ఇలాంటి ఇప్పుడు ఏం చేయలేదు. అది అప్పుడు ఎలా ఉందో అందులో సిస్టమ్కి ఏం మార్పు లేదు. మరి మంగళగిరి విషయానికి వస్తే ఒకప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఎన్ని అవరోధాలు అంటే రాజధాని విషయంలో ఆయన అవరోధం కల్పించారు, కోర్టులు వేయటం అనండి, అవి కానీ ఇవి కానీ ఎన్ని కల్పించినా కానీ అభివృద్ధి అనేది ఆగలేదండి. కాకపోతే చెప్తున్నా కదా, జనాభా శాతం ఎక్కువ పెరిగింది, కొంచెం విస్తరణకే ఇప్పుడు సమయం కొంచెం లేదు కాబట్టి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి అదే కానీ అన్ని పథకాలు కానివ్వండి, వాళ్ళకి వెళ్ళే కానివ్వండి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి మీరు చూసుకుందా ప్రతి దాంట్లో ఆయన అంటే ఆయన కోర్టు అంటే జనరల్గా వైసీపీకి కోర్టు కొంచెం ఇష్టం అండి. ఆ భాగంలో కొంచెం అవరోధాలు ఎక్కువ ఉన్నా సరే దాన్ని అధిగమించే ముందుకెళ్తున్నారు. అంటే ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు ఇక్కడ అభివృద్ధిలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు. క్రియాశీలంగా ఉంటే ఇక్కడే ఉండాలి కదా, కోర్టులోనే ఎక్కువ సమయం ఢిల్లీ, హైదరాబాద్ సీఎం గారి మీద వాటి మీద వీటి మీద ఉన్నాయి లేనిపోయిన వాటి మీద అన్నీ వేసి ఏదో ఇబ్బంది పెడదామని చెప్పి ఆయన అనుకొని ఆయన వాళ్ళ పార్టీలో లబ్ధి పొందటానికి కొంచెం హీరోయిజం చూపించుకోవటానికి ఏదన్నా కానీ ఈయన బాగా ఇది చేస్తానని చూపించుకోవడానికి తప్పితే ఇక్కడైతే అలాంటివి ఏమీ లేవు. అంటే చూసుకుంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ఇక్కడ మాత్రం నాయకులు ప్రతిపక్షంలో ఉన్నట్టే లెక్కేసుకోవాలి. ఎందుకంటే అటు ప్రతిపక్ష పార్టీ లీడింగ్లో ఉంది, ఇక్కడ అధికార పార్టీకి క్యాండిడేట్ ఓడిపోయి ఉన్నారు. ఆయన పాత్ర ఎలా ఉండేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా? ఆయన ఎప్పుడైతే ఏ సమస్య మీద అయితే ఏం జరగలేదండి. అది ఆయన ఇక్కడ ఒక సమస్య ప్రజలకు ఇది కావాలని చెప్పి ఇప్పుడు వచ్చింది ఏం లేదు. వస్తే మేము అసలు ఏమున్నాయని మేము చేయని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి చేయని ఏమున్నాయని ఆయన అడగటానికి, ఆయన అందుకే ఏదైనా ఇబ్బంది పెట్టడానికి కోర్టుకి వెళ్తాం తిరిగారు. గని చిరంజీవి గారు ప్రజల్లో ఎంతవరకు ఉండి వాళ్ళ సమస్యల మీద నిరంతరం కృషి చేసేవారు? నిరంతరం స్వచ్ఛంగా చెప్పుకోవాలంటే వ్యాపారవేత్త, వ్యాపారాన్ని కూడా వదిలేసి రాజకీయం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం రాజకీయంలో ఉన్నాడు. నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు ఎంతవరకు క్లియర్ చేయాలి అంతవరకు క్లియర్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఆయన 14 ముందు నుంచే ఉన్నారు పార్టీలో, 14లోనే పోటీ చేశారా? 14లో పోటీ చేశారు. 2014 ఒక 5 నెలల ముందు చైర్మన్ క్యాండిడేట్గా తీసుకొచ్చాము. తర్వాత అనుకోవడం బీసీ సమాజ వర్గానికి ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. జరిగింది తెలిసిందే. అంటే మీరే ముందు వచ్చారా ఆయన ముందు వచ్చారా? నేను 94లో ఉన్నానండి. నేను 94 నుంచి నాకు సభ్యత్వం ఉంది. మీరు అసలు రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి మీకు రాజకీయ గురువుగా ఎవరిని స్వీకరించారు? అసలు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, ఉడా చైర్మన్ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి మాదల రాజేంద్ర గారు గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. మా అన్నయ్య ఆయన మా గాడ్ ఫాదర్. ఆయన బాటలోనే నడుస్తూ ఉంటాను. అంటే ఆయన ఏం చెప్పరు, ఆయన కొంచెం ఆయన దీనివల్ల ఆయన పర్సనల్ దీనివల్ల కానీ రాజకీయం నుంచి పక్క వెళ్ళారు. జస్ట్ 2012లో అయినా సరే ఆయన్ని. ఓకే, అంటే మీ సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ నుంచి కూడా మీ కుటుంబం ముందుంటుంది అని చెప్పి మీరు అంటాం జనాల్లో కూడా తెలుస్తూ వస్తుంది. మరి మీకు పెళ్ళైన తర్వాత ఎలా ఉండేది, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంట్లో? మరి అంటే నాకు ఎప్పుడు కోఆపరేటివ్గానే ఉంటారండి. మా ఇంట్లో కూడా ఇప్పుడు మా అమ్మగారు గుడికి వెళ్తూ వస్తూ ఉంటారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు, అమ్మ మాకు తోపుడు బండి కావాలి, లేదంటే మా మిస్సెస్ని అడుగుతాను పలానా వాళ్ళకి మిషన్ ఉండి పలానా వాళ్ళకి తోపుడు బండి ఉండి, వాళ్ళు కోఆపరేటివ్గానే ఉంటారు. అంతా ఎంత రోజు ఖర్చు ఎంత సేవా కార్యక్రమాలకి మీకు? ఖర్చు గురించి ఇదేముందండి, మనం సంపాదించిన దాంట్లో ఖర్చు పెడతాం. ఏ ఖర్చు పెట్టినా బయటే ఖర్చు పెడతాం. అలాగే నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా
వాళ్ళు ఇచ్చి కూడా ఒక్కోసారి నా పేరు కూడా పెడతా ఉంటారు. అంటే ఎంత డబ్బున్నా ప్రజలకు సేవ చేయాలి, వారిని బాగు చేయాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు మీకు ఎలా వచ్చింది ఆ మనసు మీకు? నాకు మెయిన్ నాకు తమ్ముళ్ళుగా పిలవడే ఎవరన్నా కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగా డెప్త్కి వెళ్తారు. అసలు ఎవరు వీళ్ళకి అవసరమా లేదా, కుట్టు మిషన్ మీదే బతుకుతున్నారా, తోడు బండికి అద్దె కడుతున్నారా, వాళ్ళు చూసి గుర్తిస్తారు. ఇవ్వటం గొప్ప కాదండి, దాన్ని గుర్తించడం గొప్ప. అట్లాంటి టీం నాకు ఉంది. 200-300 మంది దాకా ఉంటారు ప్రతి ఊర్లో, అందరూ లెక్కేసుకున్నాం. వాళ్ళు పలానా వాళ్ళకి ప్రాబ్లం నువ్వు చేయనంగానే వాళ్ళు చెప్తే 100% పర్ఫెక్ట్ అనమాట. అందులో ఎటువంటి డీవియేషన్ ఉండదు. అంటే మీ వెనక ఉంటారు అంటున్నారు, అంతా ఒక ప్రైవేట్ సైన్యం అనేది ఏదో ఉంటుంది, 10-15 మంది ఎప్పుడు మీతో నిత్యం ఉంటారు అని అంటుంటారు. దాని సైన్యం అనుకుంటాం కదండి. మనం అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారా వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన మోసం చేయడానికి వచ్చారో లేదా కరెక్ట్గా వచ్చారు, అది మనం నమ్ముతాం, వాళ్ళు మనల్ని నమ్ముతారు. వాళ్ళకి ఏదైనా సరే వ్యాపారాల్లో కానివ్వండి, ఎటన్నా కానివ్వండి, మనం సపోర్టివ్గా ఉంటాం. అందుకని మనం అంటే ఇష్టం. అంటే ఇంతేకాకుండా మీకు ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మీ పుట్టినరోజు వచ్చిందంటే ఫ్లెక్సీలతో కళకళలాడిపోతుంది అంటుంటారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అసలు? నేను అసలు ఫ్లెక్సీలు కట్టొద్దు అంటానండి. ఎందుకంటే ట్రాఫిక్ ఇది అవుతుంది, కట్టొద్దు, అదొక ఇదిగా అంటాను. వాళ్ళని ఆపలేం కట్టడానికి. అంటే ఎక్కడో ఒక వీధిలో కట్టినా లేదా 2 వీధుల్లో కడితే ఒక ఇదిగా ఉంటుంది. మొత్తం నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా మీ పుట్టినరోజు వచ్చిందని మీ కట్టడాలు కనిపిస్తాయి అంటుంటారు. ప్రతి ఊరికి వెళ్తాం. ప్రతి ఊరితో 42 గ్రామాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉన్నాయి. రాజేంద్ర గారు ఎంపీగా వేసినప్పటి నుంచి ఉన్నాయి. డాక్టర్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. అందరూ పార్టీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, గుర్తించేవాళ్ళు, మనల్ని గుర్తుపెట్టేవాళ్ళు. ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఏ చిన్న పని ఉన్నా కానీ, హాస్పిటల్ పని కానివ్వండి, పోలీస్ స్టేషన్ పని కానివ్వండి, ఏదన్నా ఎంఆర్ఓ పని కానీ ఏమన్నా మన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇమీడియట్ చేసి పెట్టేవాళ్ళం. అందుకనే వాళ్ళ అభిమానంతో వేస్తూ ఉంటారు. కాదనలేంగా ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది అందరూ కట్టుకోవటం. ఈసారి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఫ్లెక్సీలకి వేస్ట్ చేయొద్దు డబ్బులు, అదేమైనా సేవ చేయండి అని చెప్పని నా అభిమానులు నేను చెప్పుకున్నా మీ ద్వారా. అంటే ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో మీకు ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనిపించలేదు? నాకు అనిపించలేదండి. నేను చేయాలనుకున్న పని అది సత్వరం జరిగిపోతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి, నాకున్న అధికారులతో సత్సంబంధాలు కానివ్వండి, వాళ్ళ చేయగలిగిన పని నేను చేయగలుగుతున్నా ఇమీడియట్గా. అలాంటప్పుడు మళ్ళీ దాంట్లో దిగి ఒక వర్గానికే పరిమితం అవ్వటం, ఇట్లా అవ్వటం ఇష్టం లేక అట్లా ఇదే ఉన్నా అనమాట. అంటే 2009లో ప్రజారాజ్యం నుంచి మీకు ఆఫర్ వచ్చినా మీరు వెళ్ళలేదు అని అంటారు, ఎందుకని? నేను ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నాను. ఫస్ట్ నుంచి అలాగే టీడీపీ అంటే ఇష్టం. అంటే ప్రజారాజ్యం పెట్టిన సమయంలో ఆయన ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాయకులందరూ ఆ పార్టీలో చేరడం, ప్రతి చోట నుంచి చాలా అభ్యర్థులుగా పోటీ చేసి గెలవడం, ఓడిపోవడం లాంటివి జరిగాయి. మరి మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన? అందరూ సామాజిక వర్గ పరంగానే అందరు అడిగారు, మీరు వస్తే బాగుంటుందండి అది అని చెప్పాను. కానీ మనం ఒక పార్టీలో ఉన్నాం, ఆ పార్టీనే నమ్ముకున్నాము, ఆ పార్టీలో సముచిత స్థానం ఉంది, గౌరవం ఉంది, అక్కడే ఉందామని చెప్పి డిసైడ్ అయ్యాం. అప్పుడు అట్లా ఓపెన్గా తిరిగాం. అప్పుడు నన్ను కొంచెం తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత నిలబడ్డాడని చెప్పి మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే జనసేన కూడా ఒక కీ రోల్ ప్రదర్శిస్తుందని చెప్పుకోవాలి రాష్ట్రంలో. మరి జనసేనలోకి మీరు వెళ్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి, నిజమే? ఇదంతా బోగస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మా ఆఫీస్కి అందరూ వస్తూ ఉంటారు, పని ఉంటాయి. పార్టీ పరంగా కాకుండా అందరూ ఈ పని ఉందన్నా అని చెప్పి వస్తారు. అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన క్రమంలో వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కుర్రోళ్ళు, మీరు వస్తే బాగుంటుందని. అవన్నీ వద్దులే అంటాం. అది దాని కనుక వాళ్ళు ఏదో మీడియా వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు కదా, మనం కాదనలేము. కాదంటాం అంటే ఎందుకు రాసామని ప్రశ్నించలేం కదా, అందుకే క్వశ్చన్ మార్క్ వేసామంటారు, మనమే మాట్లాడలేము. అంటే ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీది ఒక పెద్ద కుటుంబంగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మీరు ఏది చెప్తే అది చేసే మీ వెనకుండే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు అని అంటారు. అలా చూసుకుంటే మరి జనసేన నుంచి మీకు ఆఫర్ వచ్చిందా అసలు ఎప్పుడైనా? కాపు సామాజిక వర్గంగా మేము చెబితే చేయడం కాదండి, అదంతా అసలు అది తప్పు. అసలు అది అన్ని వర్గాల్లో అన్నిట్లో కాపులు అనే కాదు, నన్ను లైక్ చేసేవాళ్ళు బీసీ వర్గం, ఎస్సీల్లో కానీ చాలా బాగా మా కుటుంబ సభ్యులు అంత బాగుంటారు. ఇళ్ళకి రాపోయినా వాళ్ళు అలుగుతారనమాట. ప్రత్యేకంగా నేను శాసించేది ఏంటి, మా కుటుంబం శాసించేది ఏంటి దాంట్లో. ఇక జనసేనలో రమ్మంటారంటారు, అడుగుతూ ఉంటారు, మనం తిరస్కరించే ఉన్నాం. మా నమ్మకం ఏ రోజైనా జనసేన మా పార్టీతో కలిసిద్దని మాకు నమ్మకం. అది కలిసే సూచనలు ఉన్నాయంటారా మరి? అంటే ఆయన సిద్ధాంతాలు
అభివృద్ధి కోసం వెళ్ళాయి కాబట్టి, అభివృద్ధి చంద్రబాబు గారితోనే సాధ్యం కాబట్టి ఆయన కలుస్తాడు అనుకుంటున్నాం. అంటే రాజకీయంగా మీకు కుటుంబ నేపథ్యం లేకపోయినా అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? రాజకీయంలో ఫస్ట్ నుంచి సభ్యత ఉందో అలాగే చేస్తా ఉన్నాం. లేటెస్ట్గా ఫోకస్ అయ్యాం అంతే. ఈ ఫ్లెక్సీ కల్చర్ వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు కడతంటే తెలిసాంలే, అంతకుముందు నుంచే ఉన్నాం కదా. ప్రత్యేక రాజకీయం కోసం రాజకీయం చేయడానికి ఏం రాలేదు. మేము 1994 నుంచి ఉన్నాం, అట్లాగే ఉన్నాం. అంటే చిరంజీవి గారు అంటే మీ సన్నిహితులు మీ స్నేహితులు అని చెప్పి చెప్తున్నారు. 14లో ఆయన పోటీ చేసిన ఓడిపోయినది వేరే విషయం. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో మీకు ఎలా ఉండేది? మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఎలా ఉండేది సాని? అంతకుముందు రాజేంద్ర గారు, పోతినేని శ్రీను, మేము కలిసి చదువుకున్నాం. పోతినేని శ్రీనివాసరావు గారు ఆయన ఇన్ఛార్జి చేశాడు, ఫ్రెండ్స్మే. పోతినేని శ్రీనివాసరావు మా అన్న రాజేంద్ర గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. అంతకుముందు డాక్టర్ గారు అంటే మేము 10th క్లాస్ నుంచే 83 నుంచి ఉన్నారు ఆయన. మేము 8th క్లాస్ 9th క్లాస్ చదివిన డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మా ఫ్యామిలీ బాగా సన్నిహితులు. అప్పటి నుంచి లేచిన దగ్గర నుంచి ఉన్నారనమాట, మాకు తెలిసే ఉన్నారు. వాళ్ళతో మమేకమై తిరుగుతూనే ఉన్నాం మేము. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఏ నాయకులు అంటే ఏ నియోజకవర్గంలో ఏ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా వెళ్ళిన జనమే ఇంకో చాటకు కూడా వెళ్తున్నారు అని అంటుంటారు. మరి మీ మీటింగులకు కూడా అలాగే వస్తున్నారంటారా? మేము మొన్న ఇది పెట్టామండి, మొన్న నిరాహార దీక్ష పెట్టాము ఢిల్లీకి మద్దతుగా. స్వచ్ఛందంగానే వచ్చారు. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు మేము చూసుకుంటున్నాం కదా, వేరే వాడు గమనిస్తున్నాం. 200 రూపాయలు 300 రూపాయలు ఇచ్చి ఇది చేయడం. స్వయంగా మేము చెప్పిన కార్యక్రమాలు మాత్రం పెట్టిని మేము డబ్బు ఇచ్చి అయితే ఎవరిని తెచ్చుకోలేదు. అది మీ మంగళగిరిలో జనసేన ప్రభావం ఏమైనా ఉంటుందంటారు అసలు? జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి, లేదని ఎందుకంటాం. జనసేన ప్రభావం ఇది ఉంటుంది. అట్లాగే జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానించినా అభివృద్ధిని అయితే కోరుకునే మనుషులే. నాకు తెలిసి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలవాలనే కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళది కూడా మాకు కంపల్సరీ అవసరం. అంటే అభివృద్ధి కోరుకునే నాయకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు అంటూ వస్తున్నారు. మరి ఆయన ఎక్కడన్నా మీటింగ్లు పెడితే తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉండేవారు కదా. ఈ చిన్న మధ్యలో ఎవరన్నా పెట్టే వాటి మీద కొంచెం ఏదో స్పందిస్తారు. జరుగుతుందంటారా పార్టీలో? అవినీతి ఏం జరగట్లా. తర్వాత మళ్ళీ ఆయన నోడితేనే అన్నాడు కదా, ఏమని ఇలా తెలుస్తుంది, ఏమన్నా ఒకవేళ నిజమైతే మార్చుకోండి అనే మాట చాలా మీటింగ్లో, రీసెంట్గా మాట్లాడే మీటింగ్లో అన్నాడు ఆయన. ఇలా అవినీతి జరుగుతుందని అంటున్నారు, అయితే నేనైతే చూడలేదు అన్నట్టుగా, అట్లాంటిది ఏమైనా ఉంటే మార్చుకోండి అని చెప్పి అన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు ఏదైనా ఇట్లాంటివి మన మీద అపోహలు ఉండకూడదు, మనం జాగ్రత్తగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేది ఆయన నిరంతరం చెప్తానే ఉండేమాట, ఈ టెలికాన్ఫరెన్స్లో కానీ ఇంట్లో కానీ. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు సాన్నిహిత్యం ఉండేదా? సాన్నిహిత్యం అంటే అసలు మామూలుగా మాట్లాడుకోవడాలు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి? 4 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదండి. అప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం, ఆయన వస్తూ ఉండేవాడు, మా పార్టీకి సపోర్టింగ్ ఉండేది. ఆయన మీటింగ్లు ఏమైనా ఉన్నా కానీ ప్రత్యేకంగా ఆహ్వానించేవాళ్ళం. ఈ టేప్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రత్యేకంగా ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు, కలిసేవాళ్ళం కూడా మా పార్టీలో అంతకాలం. ఇప్పుడు ఈ గ్యాపే కదా, ఈ 6 నెలల గ్యాపే కదా, మళ్ళీ ఎమ్మటే నాకు సాల్వ్ అయ్యిద్ది అనుకున్నాను. 1-2 నెలల మళ్ళా. అంటే ఇప్పుడు మాట్లాడుకోవడాలు లేవంటారా మీ మధ్య? అదేం లేదు. రాజకీయంలో శాశ్వత శత్రుత్వాలు మిత్రుత్వాలు ఎందుకుంటాయి? ఇవన్నీ మాట్లాడుకోవడం తగాదాలు కాదు కదా. అది ఒకటి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ ఉంటే చెప్పుకోవటాలో, అట్లా కాదండి మీరు అదండి ఇదండి అని ఆయన స్థాయిలో ఆయన చెప్పేవాళ్ళు ఉంటారు. మాకు లోకల్ లీడర్ స్థాయిలో వాళ్ళకి మేము చెబుతాం. అది ఓకే. అంటే రాజకీయంగా మీ నియోజకవర్గంలో ఓటర్లు ఇదివరకటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ అయ్యారా? అంటే ఒకప్పుడు డబ్బుతో ముడిపడి ఉండే ఓటర్ ఇప్పటికీ అలాగే ఉన్నాడంటారా? ఓటర్ ఎప్పుడు డబ్బుతో ఏం ముడిపడలేదు. ఇవన్నీ ఊరికినే ప్రలోభాలు పెడదాం అనుకుంటారు కానీ ఓటర్ డిసైడ్ అయ్యి ఉన్నాడు. అంటే ఎప్పుడు డబ్బులు పంచకుండానే ఎన్నికలు జరుగుతున్నాయి అంటారా? డబ్బులు పంచడం అంటే లాస్ట్ టైం మేమైతే ఏం పంచలేదు, చిరంజీవి మేమైతే ఏం పంచలేదు. ఇప్పుడు మామూలుగా మనం తిరగడానికి ఆ ఖర్చులు వేరు అని చెప్పాను, ఓటర్కి ప్రభావితం చేయడానికి డబ్బులు ఇవ్వటం అవి అయితే ఏం చేయలేదు. అలా ప్రభావితం అయ్యే ఓటర్ ఈరోజు లేడు. ఓటర్ డిసైడ్ అయ్యి ఉన్నాడు. డిసైడ్ అవ్వడం కూడా అభివృద్ధికి ఎవరైతే చేయగలుగుతారో చంద్రబాబు నాయుడు గారు ఆయనకే వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు. అంటే ఇక్కడ మంగళగిరిలో టీడీపీ నుంచి ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది, అందులో ఎంతవరకు నిజం ఉంది? వర్గాలు ఏం లేదులేండి, అన్ని ఏళ్ళు సమానంగా ఉండవు. మన ఇళ్లలో అన్నదమ్ములు కూడా ఏదో చిన్నగా ఏదన్నా ఆధిపత్య పోరులో కానివ్వండి, ఏదన్నా ఇది కానీ ఆధిపత్య పేరు అంటే ఫ్యాక్షన్
ఈ కాదు. ఏదో చిన్న చిన్నవి ఉంటాయి, అవి సర్దుకుంటాం. ఆ సర్దుకునే క్రమంలో అవి వర్గాలుగా చూపిస్తారు. ఇప్పుడు చూడండి, మా పార్టీకి 9 ఉంటే వైసీపీకి 70 మంది ఉన్నారు ఆశావాహులు. ఇప్పుడు వర్గాలు ఎటు ఉన్నాయి అర్థమైపోతుంది కదా. అంటే అంతమంది ఆశావాహులు టీడీపీకి లేరా ఇప్పుడు? లేరు. ఒక పక్కన చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కింద టీఆర్ఎస్ ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశంలో కూడా ఈసారి అదే జరగబోతుంది అంటారా? వాళ్ళు మాటలు చెప్తారండి, వాళ్ళ మాటల మీద ఇది లోకేష్ బాబు అన్నీ చేతలే కదా, ఆయన్ని చేతలే. ఏదన్నా కానండి, ఇప్పుడు యువనేస్తం ఇవన్నీ లోకేష్ బాబు గారు మైండ్లో నుంచి వచ్చినాయి. అవన్నీ వాళ్ళేంటే మాటలు చెప్తారు. మాటలు చెప్పేవాడు ప్రతి ఒక్కడు నాయకుడు కాదు, మాటలు చెప్పనోడు నాయకత్వం లేనివాడు కాదు. అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు లోకేష్ గారిని. అంటే కొంతమంది అంటూ ఉంటారు చంద్రబాబు గారికి ఉన్న రాజకీయ చాణక్యత, చతురత లోకేష్ గారికి లేదు అని. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే రాజకీయంగా ఆయన మాట్లాడే విధానం చంద్రబాబు గారితో లోకేష్ గారికి పోల్చి చూస్తే చాలా తేడా ఉంటుంది అని అంటుంటారు కదా. అంటే ఈయనకి 68 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అనకూడదు. ఆయన మీద 2 ఆకులు ఎక్కువే ఉన్నాడు ఈయన లోకేష్ బాబు గారు. నేను దగ్గరుండి గమనిస్తూ ఉంటాగా ఆయన స్పీడ్ నిర్ణయాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మనిషి సిస్టమ్ కానివ్వండి, ఆయన ప్రస్తుతానికైతే ఆయన మీద ఎక్కువే ఉన్నారు ఆయన. అంటే పార్టీలో ఇప్పుడు చూసుకుంటే వారసుల హవా నడుస్తున్నట్టుంది. వారసుల హవా ఏముందండి? వారసుల హవా ఏముంది? అందరూ వర్తుంటే వారసత్వం ఏముంది? అంటే అటు దేవినేని అవినాష్ గారు కానీ, లేదా పరిటాల శ్రీరామ్ గారు కానీ, కింజరాపు రామ్మోహన్ రాయుడు గారు కానీ, మరి ఇప్పుడు ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నారు, అభిమానులు ఉంటారు. వాళ్ళు ఎవరో ఎత్తుకునే బదులు ఉన్నోళ్ళని ఎత్తుకొని వెళ్తారు. ఆ ఉన్నోళ్ళు ఎత్తుకునే క్రమంలో వాళ్ళు బాగా చేశారనుకోండి సర్వీసు, వాళ్ళు ఇంకా ఇది అవుతారు. అట్లాగే పరిటాల శ్రీరామ్ కానివ్వండి, దేవినేని అవినాష్ కానివ్వండి, ఎప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళు. వాళ్ళ వయసుకి మరి వాళ్ళ కనీసపు ఎంజాయ్మెంట్లు వదులుకొని ప్రజాసేవలు ఉన్నారంటే నిజంగా గ్రేటే కదా. అందుకనే జనం మన్నం పొందగలుగుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలను ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారనుకుంటున్నారు. 100% సంతృప్తిగా ఉన్నారండి. ఎవరన్నా టెక్నికల్గా వాళ్ళకి లబ్ధి పొందలేకపోతే అవి కూడా తాత్కాలికంగా మేము చేస్తున్నాం. అంటే మేమంటే నేనని కాదు, ఇన్ ద సెన్స్ నాలాంటి వాళ్ళు నియోజకవర్గానికి 10 మంది 20 మంది ఉంటారు, అన్నీ చేస్తున్నారు. చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా అవి కూడా సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా టెంపరీగా 1-2 నెలల్లో కొంచెం బ్రేక్ అయినాయి. ఆ బ్రేక్ అయినా ఏమన్నా వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు బురజల్లటమే, కానీ నెల తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇలా ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళతో గంటల్లో వెచ్చించి, ఐ మీన్ ఎన్ని అవర్స్ అయినా అని అది సెటిల్మెంట్ అయ్యే వరకు కూడా అక్కడే కూర్చుంటారు అని విన్నాము. నేను ఉదయం వ్యాపారం చూసుకుంటానండి. నేను చెప్పాను కదా, తెలుగుదేశం సిస్టమ్ మా సిస్టమ్ అంతా అక్కడి నుంచి నేర్చుకుందని. వ్యాపారం చేసేటప్పుడు ఎవరు రారు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు. వ్యాపారం అయిన తర్వాత ఇక్కడికి వస్తాం మనం, ఇక్కడికి వచ్చినప్పుడు వస్తారు. నేనేంటంటే ఈ ఉభయల్ని, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సైడ్ కేసు కడతారు, ఒకళ్ళు ఇది అవుతారు. ఉభయల్ని సాటిస్ఫాక్షన్ చేసి, అది భార్యాభర్తల దగ్గర నుంచి పల్లెటూరులో 5,000 దగ్గర కూడా అది కొంచెం ప్రెస్టేజ్గా అయిపోయి ఇదిగా ఉంటాయి. అలాంటివన్నీ ఇద్దరిని ఉభయల్ని సాటిస్ఫై చేసి వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారండి. అందుకనే దాంట్లో ఇది చిన్న సమస్య కదా అని చెప్పేసి అని మనం లేచి అయిపోండి అంటే వాళ్ళంత దూరం నుంచి వచ్చి మన కోసం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి వచ్చి రక్తాస్తాలు వెళ్తే ఎలాగది. అందుకని అలాగన్నీ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం మొత్తం. అంటే ఏదైనా గొడవ వచ్చిందంటే ఇద్దరు అంటే ఇరు పార్టీల వారికి న్యాయం అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. మీరు అలా దాన్ని ఎలా 90% అలా చేస్తూ ఉంటాం. అందుకని కొంచెం టైం చూసుకుని అవతలని బతిలాడైనా సరే ఏదైనా సరే ఇది ఇలా ఉంటుంది, దీనివల్ల మీరు అనవసరం ప్రెస్టేజ్కి వెళ్తే కోర్టులు కేసులు, దానివల్ల మీ సమయం ఇట్లా వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఇద్దరు ఒక మెట్టి దిగండి, ఎవరో ఒకళ్ళు దిగితే మీకు బాగుంటుందని చెప్పని వాళ్ళకి చెప్పే విధంగా చెబితే సాటిస్ఫై అవుతారు. ఒక్కొక్కళ్ళకి కొంచెం అందులో ఇనేవాడు ఉంటే పక్క తీసుకెళ్ళి క్షమాపణ చెప్పరు బాబు అంటే వాళ్ళు అంటారు, దానివల్ల హాయిగా ఉందని చెప్పి అన్నవాడు ఫీల్ అవుతుంది. అంటే దీనివల్ల మీకు మిత్రులు పెరిగారంటారా, శత్రువులు పెరిగారంట? నాకు మిత్రులే పెరిగారండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కంపల్సరీ వాళ్ళు ఎక్కడికన్నా తిరిగినారండి. నాకు వచ్చే సమస్య ఫైనల్లో పీక్లో ఆల్రెడీ ఒక 10 మంది దగ్గరికి 20 మంది దగ్గరికి వెళ్ళి వచ్చిన సమస్య వస్తుంది. వాళ్ళు చేయలేక నా దగ్గర పంపించారని నేను అన్నాను. వాళ్ళకి టైం లేకో ఏమి లేకో మరి వాళ్ళు మాట్లాడే ఇది లేకో కొన్ని ఇది చేయలేక ఉంటారు. ఇప్పుడు పార్టీ పరంగా ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు వైసీపీలో ఉంటారు, అట్లా ఉంటారు, వాళ్ళకే చేస్తాం. అట్లాంటి వాళ్ళు కూడా కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా అన్న ఈ ఒకసారికి మీరు చెప్పింది వేస్తాం ఓటుకి అని చెప్పాను. చాలు మాకు అది, మేము విజయం సాధించినట్టే. అది
సర్వీసే కదా ప్రజలకు కావాల్సింది. ఇది కనిపించేయం ఇవన్నీ ఈ మిషన్లు బళ్ళు ఇళ్ళు ఇవన్నీ కనిపించని వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలు, వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ అన్ని ఆ వివాదాలను పరిష్కరించగలిగితే అదే కావాలి వాళ్ళకి. మిగతాది ఏముంటుంది వాళ్ళకి? అందరికి ఉపాధి ఉంది, ప్రభుత్వ పరంగా ఉంది, సొంతంగా ఉంది, స్వయం ఉపాధి ఉంది. అదే ఆల్రెడీ ప్రభుత్వం పరంగా ఈ బళ్ళ విషయాలు కానీ లేదా కుటుంబ విషయాలు కానీ చాలామందికి అందుతూ వస్తున్నాయి. మరి వారికే మీరు ఇస్తున్నారా లేదా ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా? వారికి కాదండి, వారికి అందరం వాళ్ళకి ఇందాక చెప్తుంది అదే. టెక్నికల్గా వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటుంది, ఆధార్ కార్డు ఉండదు. ఆధార్ కార్డు వాళ్ళని కంపల్సరీ అని కదా, ఆ రాని వాళ్ళకి మాత్రం మేము ఇస్తాం. అది ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇప్పుడు మేము వెతుకుతున్న భూతత్వం వేసుకున్నా కనిపించరు. కుట్టు మిషన్ ఇద్దాం, కరెక్ట్గా దాని అవసరం ఉన్న వాళ్ళు కనిపించరు. వాళ్ళని ఏరి మా వాళ్ళు గుర్తించిన దాన్ని బట్టి ఇస్తూ ఉంటాం అనమాట. చూసుకుంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని లక్షల ఇల్లు, వేల ఇల్లు మేము ఓపెన్ చేయడం, దాన్ని కట్టించడం, వారికి లోన్లు ఇవ్వడం అన్నీ జరిగింది. కానీ మంగళగిరిలో మాత్రం ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా గృహప్రవేశానికి లోన్ కాలేదు అని చెప్పి అంటుంటారు. దాని గురించి అసలు మీ అభిప్రాయం? దానివల్ల టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదంటారా ఈ ఎన్నికల్లో? రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళ గృహప్రవేశాలు చంద్రబాబు నాయుడు గారు చేయించారు. 9 లక్షలు అంటే ఒక ఊరికి 1700, ఒక మున్సిపాలిటీకి 1700 అనుకుందాం. మాకు అలాగే 1700 శాంక్షన్ అయినాయి. అది ఓకే చేశారు. అది ఎందుకు ఆగింది అంటే ఇందులో పార్టీ మారే క్రమంలో, పార్టీ మారి వేరే దురుద్దేశంతో ఒకళ్ళిద్దరు చేసిన కొంచెం లొల్లి వల్ల టెంపరీగా ఇదైంది. అయినా సరే శాంక్షన్ చేయించుకొచ్చారు. దాంతోపాటు అదనంగా 10 ఎకరాలు కూడా కలెక్టర్ గారి చేత ఓకే చేయించుకొచ్చారు మన చిరంజీవి గారు. అవి కూడా అవుతున్నాయి. గృహప్రవేశం మాత్రమే జరగలేదు, కానీ లబ్ధిదారులకు మొత్తానికి ఎవరికి ఏమొచ్చింది అనేది లిస్ట్ అవుట్ అయిందండి. అందరికీ వచ్చినాయి. గృహప్రవేశం జరగలేదు. మనకేమో ఆల్ ఆఫ్ సడన్ ఎమ్మెల్సీ కోడ్ వస్తుంది అనుకోలేదు, వచ్చింది. ఎమ్మెల్సీ కోడ్గాను ఈ కోడ్కి ఏమైనా గ్యాప్ ఉంటే జరగచ్చు. ప్రజలందరికీ ఎవరికి ఏ ఇల్లు అనేది వాళ్ళకంతా అంటే ఓపెన్గా గృహప్రవేశం జరగలేదు, కానీ అందరికీ ఇదండి. ప్లస్ అదనంగా కూడా వచ్చినాయి. అంటే పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే డీడీలు కట్టుకున్నారో వాళ్ళందరికీ వచ్చినాయి. ఇవన్నీ గొడవ చేసేవన్నీ ఎవరికన్నా వాళ్ళకి రాకపోతే వాళ్ళు గొడవ చేసేదే, కానీ ప్రతిపక్షాలు ఎవరు గొడవ చేయట్లేదు. ఎవరు రోడ్డు మీదకి ఎవరు రాలా. వైసీపీలో దళిత నాయకులతో మీకు ఎక్కువగా సాన్నిహిత్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అందులో నిజంతో వైసీపీలో దళితులు అనేది అది నేను ఒప్పుకునే మాట కాదు. వైసీపీ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? 4 years బ్యాక్ వచ్చింది. మా తాతయ్య గారు అంకయ్య గారు బొల్లా శ్రీనివాసరావు గారు పార్ట్నర్స్ అయ్యి శ్రీనివాస మహల్ థియేటర్ కట్టారు. నేను నా ప్రాణ స్నేహితులు బ్యాప్టిస్ట్ పేటలో నా ప్రాణ స్నేహితులు 6th క్లాస్ నుంచి అక్కడే తిరిగేవాడు నేను. ప్రతి గడప పండు ముసలోళ్ళు కూడా వాళ్ళు నన్ను గుర్తిస్తారు. నా గొప్పతనం అది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని గుర్తిస్తారో లేదు తెలియదు, కానీ ఇక్కడ కానివ్వండి, పార్క్ రోడ్ కానివ్వండి, ప్రతి ఊర్లో ఏదన్నా ఇప్పుడు పెదకొండూరు ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి. మా ఊరు అల్లుడు ఇచ్చారని చెబుతారు. ఏంటి అక్కడ అనేక మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఇటు ఉంటారు, వాళ్ళందరూ కలిసి వస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ నుంచి నాకు అంటే ఆ ఫీలింగ్ లేదు. అది ఎప్పుడు ఇదిగా ఉండదు. మా పక్కన కూర్చున్నా కానీ ఎక్కువ అంత బాగా అంత సరదాగా ఉంటాను అనమాట. దళితులు అనే మాట అంటమే నాకు నచ్చదు అసలు. అది అంతా నా ఫ్రెండ్స్ అంతే, క్రిస్టియన్స్, హిందూస్ ఇట్లాగా ముస్లిమ్స్ అంటుండేవాళ్ళం. ఈ కొత్తగా రాజకీయ పదాలు వచ్చినాయి, అది నాకు అసలు ఇష్టం ఉండదు అన్నట్లాగా. నాకు ప్రాణ స్నేహితులు, నా ప్రాణంగా ఉండేవాళ్ళు ఉన్నారు మొత్తం అక్కడ. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయంగా ఏ పార్టీ కాపులకు చేసింది ఏమీ లేదు అంటుంటారు. ఇప్పుడు 10% రిజర్వేషన్ కల్పిస్తే సెంటర్ నుంచి 5% కాపులకు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ 1000 కోట్లు ఇచ్చారు. దూర విద్య నా చేతుల మీద ఒక 50 మందిని పంపించుంటాను నేను. ఇది కాపు యువతని. అలాగే కాకుండా బీసీల్లో కూడా ఇచ్చాను, వాళ్ళకు కూడా రికమెండేషన్ చేసాం. వాళ్ళకు కూడా అంటే మనం సూచించింది కాపులకి చేయింది. కాపులకి పెద్ద పెట్టేసింది. కాపులకి వంగి వాస్తవం చెప్తున్నాను కదా, వేరే వాళ్ళు నొచ్చుకున్న వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తా. కాపులకి ఇచ్చే క్రమంలో వేరే నష్టపోతున్నా కానీ భరిస్తూ చంద్రబాబు నాయుడు గారు కాపులకి వేసిన పెద్దపీట మరే పార్టీ వేయలేదు, వేయబోదు కూడా. అంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో కాపులను బీసీలో చేర్చడం నా బాధ్యత అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదో జరగలేదు ఇప్పటివరకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో ఆయన చెప్పడం, కాపు రిజర్వేషన్లో మా చేతిలో అంటే రాష్ట్రం చేతిలో ఉండదు, కేంద్రం చేతిలో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం, దానివల్ల నేనేం చేయలేనని ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కాపులు అంటే ఇష్టమే లేదు. మొన్న కాపు అంటే పేర్లు అనవసరం అనుకోండి,
కొంచెం మహానాయకుడు అంటే కాపు సంఘం పరంగా మహానాయకుడు వాళ్ళ అబ్బాయినే పొమ్మనకుండా పొయ్యి పెట్టాడని చెప్పేసి పొగబెట్టాడని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాతో కలవాలని చెప్పని మేము అంటానే ఉన్నాం, కలుస్తాడని నమ్మకం ఉంది. వాళ్ళైతే ఏ రోజు అంటలేదు అసలు వాళ్ళు అనే మాటలో, అది వైసీపీ పరంగా అనే మాటలో కాపుల్ని చేరదీసే వాళ్ళ ఉద్దేశంతో లేరు. కాపులకి ఏమైనా చేద్దామని దీనిలో కాపుల మీద ఇంకా పగబట్టినట్టు ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అది ఓకే. అసలు చివరిగా చూసుకుంటే ఈ రానున్న ఈ సార్వత్రిక ఎన్నికలకి ప్రజల్ని ఏ విధంగా సిద్ధం కావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే మన భావితరాలు ఒక 2020 విజన్ అన్నారు. భావితరాలు అంటే ఒక 20 సంవత్సరాల పాటు మన రాష్ట్రం సస్యశ్యామలం ఉండదని భావిస్తున్నాను. రాష్ట్రం అంటే ఇల్లు చక్కగుంటే ఊరు చక్కగుంటుంది, ఊరు చక్కబెడితే రాష్ట్రం చక్కబడిద్ది అన్నట్టుగా మన రాష్ట్రం ఎప్పుడైతే సస్యశ్యామలం ఉండదో దేశం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మోడీ గారి పాలన, ఇదంతా ఇలాంటి అరాచకమైన పాలన పారదోలాలని చెప్పని ప్రజలకు పిలుపునిస్తారు. రాష్ట్రానికి సరే, మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు నేను తీరుస్తానని చెప్పని మీ మీడియా ద్వారా వాళ్ళకి సంపూర్ణమైన హామీ ఇస్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.